తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. ఈ సొసైటీలో న్యాయం బ్రతకాలంటే డిపార్ట్మెంట్లో అలాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే ఎంతో మందికి మేలు జరుగుతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేనే ఆ పని చేసేదాన్ని. అయినా తన కోసం మీరు నన్ను కేసు వాదించమని అడగడం నిజంగా మీ మంచితనం. గౌతమ్ గారు తప్పకుండా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. మీరు నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. కేసులో మీ పేరు బయటికి రాకూడదు, అంతే కదా? మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఆ సంగతి నేను చూసుకుంటాను. అసలు జరిగింది తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది. కొన్ని గతాలు అంతే మేడం, మనుషుల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. మీరు చేసింది తప్పు కావచ్చు, కానీ దాన్ని వాడు అలసుగా తీసుకుని మీ పట్ల అలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. అందుకే ఆడదాని ఉసురు పోసుకున్నవాడు ఈ భూమి మీద ఉండడని నిరూపించి వెళ్ళిపోయాడు. సాటి ఆడదానిగా మిమ్మల్ని, మీ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ ఝాన్సీ. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. పిన్ని, ఇక నుంచి నువ్వే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తావా? ఇక రాణి అక్క రాదా? అవునన్నా, రాణి అక్కకు పెళ్ళైపోయింది కదా, రాదు. పెళ్ళైతే రాకూడదా? రావచ్చు, కానీ ఇప్పుడు తను వేరే ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది కదా, ఇక అక్కడి పనులన్నీ తనే చూసుకోవాలి. అందుకే ఇంతకు ముందులా ఇక్కడికి రావడం కుదరదు. పిన్ని, గౌతమ్ బాబాయ్ని పోలీస్ జాబ్ నుంచి తీసేశారంట కదా? లేదు నాన్నా, నీకెవరు చెప్పారు? నిన్న గౌతమ్ బాబాయ్ మీద బిట్టాతయ్య అరుస్తుంటే నేను విన్నాను. అవునా? అదేం లేదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో అలుపొస్తే ఎలా అయితే రిలాక్స్ అవుతారో అలాగే మీ బాబాయ్ కూడా రిలాక్స్ అవుతున్నారు. అయినా నేనున్నాను కదా, బాబాయ్ పోలీస్ జాబ్ పోయేలా నేనెందుకు చేస్తాను? కోర్టులో నేను బాబాయ్ తరపున వాదించి బాబాయ్ జాబు బాబాయ్కి వచ్చేలా చేస్తాను. ఓకేనా? అందుకే ఈ పేపర్స్ అన్నీ రెడీ చేశాను. మా మంచి పిన్ని. మరి ఎప్పుడు వాదిస్తావు పిన్ని? ఇదిగో ఈ పేపర్స్ మీద బాబాయ్ సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేస్తాను. అప్పుడు ఇది బాబాయ్ చేయలేదు, ఎవరో కావాలని చేసి బాబాయ్ మీదకు నెట్టారని కోర్టులో ఆర్గ్యూ చేసి బాబాయ్ని మళ్ళీ పోలీస్ని చేస్తాను. సరేనా? ఓకే పిన్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ పిన్ని. బాయ్. గుడ్. గౌతమ్ గారు. గౌతమ్, రే గౌతమ్, నువ్వెంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వో నాకు తెలుసు. నువ్వు సస్పెండ్ అంటే డిపార్ట్మెంట్కే నష్టం. నీ సస్పెన్షన్ నీకే కాదు, ఇంట్లో అందరికీ బాధగా ఉంది.
అయినా నిన్నెలా సస్పెండ్ చేస్తారా? అది చూస్తూ నేనెలా ఊరుకుంటాను? అందుకే ఈ కేసు నేనే వాదించబోతున్నాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. గౌతమ్ గారు, నేను కూడా మీ కేసు వాదించబోతున్నాను. అన్ని డీటెయిల్స్ రెడీ చేశాను. ఇలాగే ఇంతకుముందు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ కేసులు స్టడీ చేశాను. మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. గౌతమ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం ఝాన్సీ, ఇప్పటిదాకా చేసింది చాలదా నీకు? మళ్ళీ ఇదో కొత్త నాటకమా? బుగ్గగిల్లి బుచ్చగెచ్చడానికి వచ్చావా? మర్యాదగా ఆ పేపర్స్ అక్కడి నుంచి తీసేయి. సార్, ఒక క్లయింట్ తనకి నచ్చిన అడ్వకేట్ని ఎంచుకునే హక్కు ఉంది. గౌతమ్ గారికి ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకి కేసిస్తారు. అది ఆయన చాయిస్. కానీ ఇది మా ఇంటి విషయం, మా సొంత విషయం. నీకు సంబంధం లేదు. ఇది మేము తేల్చుకుంటాం. మధ్యలో నువ్వు రాకు. నువ్వు చేసిన సేవలకు చాలు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. తీసేయ్. రే గౌతమ్, సంతకం చేయి. నువ్వు ఇంటి అల్లుడని కూడా చూడకుండా వరప్రసాద్ మామయ్యని అరెస్ట్ చేశావు. అంతెందుకు, ఇదే ఝాన్సీ మృణాళిని మీద తప్పుడు ఆరోపణలు చేసి కేసు వేస్తే తనని కూడా అరెస్ట్ చేయడానికి నువ్వు వెనకాడలేదు. అంత సిన్సియర్ ఆఫీసరు నువ్వు. నువ్విన్ని చేసినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నీకోసం, ఈ ఇంటి కోసం నీ కేసు వాదించడానికి మీ అత్తయ్య ముందుకొచ్చింది. అవిరా ఆప్యాయతలు, అనుబంధాలు అంటే. అంతేగాని వాటికి అర్థమే తెలియని వాళ్ళు కేసు వాదిస్తానంటే నువ్వెలా ఒప్పుకుంటావు? అందుకు నేనెలా ఒప్పుకుంటాను? ఎవరు మనవాళ్ళో ఎవరు కాదు అని గుర్తించడం చాలా ముఖ్యం. గాలికి కొట్టుకొచ్చిన వాళ్ళు ఆ గాలిలోనే కొట్టుకుపోతారు. అంతేకాని మన కోసం నిలబడరు. నిలబడ్డట్టు నటిస్తారు అంతే. ఇంకేం ఆలోచించకుండా సంతకం పెట్టు. పెట్టరా?